వెల్కమ్ బ్యాక్. ఐసీసీ టీ20 వరల్డ్ విజేతకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సూర్యకుమార్ సేనకు భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 131 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఇటీవల గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ సాధించి మొట్టమొదటిసారిగా 2007 మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో పొట్టి కప్పును అందుకున్న భారత్ 17 ఏళ్ల తర్వాత 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో రెండో కప్పును అందుకుంది. తాజాగా 2026లో ఇండియా శ్రీలంక కలిసి నిర్వహించిన మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ పొట్టి ఫార్మాట్లో కప్పును నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 వరల్డ్ విజేతకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సూర్యకుమార్ సేనకు భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 131 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఇటీవల గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. మొట్టమొదటిసారిగా 2007 మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో పొట్టి కప్పును అందుకున్న భారత్ 17 ఏళ్ల తర్వాత 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో రెండో కప్పును అందుకుంది. తాజాగా 2026లో ఇండియా శ్రీలంక కలిసి నిర్వహించిన మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ పొట్టి ఫార్మాట్లో కప్పును నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 వరల్డ్ విజేతకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సూర్యకుమార్ సేనకు భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 131 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఇటీవల గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. మొట్టమొదటిసారిగా 2007 మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో పొట్టి కప్పును అందుకున్న భారత్ 17 ఏళ్ల తర్వాత 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో రెండో కప్పును అందుకుంది. తాజాగా 2026లో ఇండియా శ్రీలంక కలిసి నిర్వహించిన మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ పొట్టి ఫార్మాట్లో కప్పును నిలబెట్టుకుంది.